హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒకటి 5.1 ప్రీ యాంప్లిఫైర్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ప్రీ యాంప్లిఫైర్ని ఎవరు ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, దీన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇందులో ఏ పార్ట్స్ యూజ్ చేశాము, దీన్ని ఎలా డిజైన్ చేశాము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ ప్రీ యాంప్లిఫైర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, మనము 5.1 డిజిటల్ కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ 5.1 ప్రీ యాంప్లిఫైర్ని అయితే యూజ్ చేస్తాము. అయితే డిజిటల్ ద్వారా మనం ఆప్టికల్ ద్వారా కానీ, కోయాక్సియల్ ద్వారా కానీ, లేదా HDMI ARC ద్వారా కానీ మనం డిజిటల్ ఇన్పుట్ తీసుకొని దీనికి ఇన్పుట్ చేసి దీని నుండి ఎనలాగ్ ద్వారా 5.0 అవుట్పుట్ తీసుకొని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది ఎలా యూజ్ చేస్తారంటే, మనకు ఇంతకుముందు చాలామంది వేలు పెట్టి యాంప్లిఫైర్లు తయారు చేయలేకుండా ఉన్నోళ్ళు, డబ్బా ఓన్ థియేటర్స్ ఉన్నవాళ్ళు, లేదా 5.1 ఓన్ థియేటర్స్ ఉండి దానికి డిజిటల్ కంటెంట్ లేని వాళ్ళు ఇలాంటి ప్రీ యాంప్లిఫైర్ డికోడర్ తీసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేసి మళ్ళీ యాంప్లిఫైర్ ఉంటే దాన్ని మాడిఫికేషన్ చేసుడు, మళ్ళీ దాన్ని అంతా రీవర్క్ చేసుడు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. డైరెక్ట్గా ఈ ప్రీ యాంప్లిఫైర్ తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేసుకుంటే ఈజీగా రన్ అయిపోతుంది తక్కువ ఖర్చులో. ఇన్పుట్స్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు దీని పర్ఫార్మెన్స్ ఏంది, దీన్ని ఎలా డిజైన్ చేసామనేది చూద్దాం. దీని మోడల్, దీని లుక్ అయితే ప్యూర్ బ్లాక్ కలర్ వేసి అయితే ప్యానల్ వేసి అయితే చేయడం జరిగింది. చూడవచ్చు మీరు ఒకసారి డిజైన్స్. ముందుగా ఇదైతే పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది వచ్చేసి మెయిన్గా పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్, మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్. ఇందులో 6 ఛానల్స్ ఉంటాయి. ఈ 6 ఛానల్ అనేది వాల్యూమ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసమని ఈ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది 3 బటన్ సెలెక్టర్ స్విచ్. మనం ఆప్టికల్ కానీ, కోయాక్సియల్ కానీ, HDMI ARC కానీ బ్లూటూత్ ఆన్లో పెట్టుకోవాలన్నా కూడా ఈ బటన్ని ప్రెస్ చేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కిందున్న బటన్స్ వచ్చేసి USB కీబోర్డ్. ఇది నెక్స్ట్ బటను, ప్రీ బటను, పాజ్ బటను అండ్ మోడ్ బటను. నెక్స్ట్ వచ్చేసి ఇది USB పోర్టు. ఇందులో యాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ USBలో యాక్స్ ఆప్షన్ ఎంచుకొని మనం యాక్స్ ద్వారా కూడా ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్లో మీరు చూడొచ్చు, ఇక్కడ డిజిటల్ ఇన్పుట్స్ ఇచ్చాము. ఇది ఆప్టికల్, కోయాక్సియల్, HDMI ARC. ఈ 3 ఇన్పుట్స్ అనేది డిజిటల్ ఇన్పుట్స్. మనం టీవీ ద్వారా కానీ, ఇంకా వేరే మనకు సెట్ బాక్సులకు ఆప్టికల్ అవుట్ ఉన్నా కూడా దాని ద్వారా కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ బాక్సుల ద్వారా కానీ డిజిటల్ కంటెంట్ అనేది ఆప్టికల్ ద్వారా, HDMI ARC ద్వారా, లేదా కోయాక్సియల్ ద్వారా కానీ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజిటల్ ఇన్పుట్స్ని ఈ డికోడర్ అనేది డివైడ్ చేసి అనలాగ్ 5.1 ట్రాక్గా డివైడ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఈ డిజిటల్కి వచ్చిన సిగ్నల్ని 6 ట్రాక్గా డివైడ్ చేస్తుంది. ఇందులో ఉన్న డికోడర్ అనేది 6 ట్రాక్గా డివైడ్ చేసి ప్రీ అవుట్ ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ 6 ట్రాక్ అనేది 6 Rs అనేది అవుట్పుట్స్. ఫ్రంట్ లెఫ్ట్, రైట్, సరౌండ్ లెఫ్ట్, రైట్, సెంటర్, సబ్వూఫరు. ఈ 6 ట్రాక్ను తీసుకెళ్ళి మనకు 5.1 యాంప్లిఫైర్ ఉన్న ఆ యాంప్లిఫైర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా డబ్బా ఓన్ థియేటర్స్ ఉంటే, 5.1 ఓన్ థియేటర్స్ ఉంటే ఆ 5.1 ఓన్ థియేటర్స్ కూడా ఇక్కడ ఇలాంటి 6 Rs సాకెట్లు అనేది ఇస్తాడు. ఈ 6 Rsని తీసుకెళ్ళి ఇక్కడ లెఫ్ట్ది లెఫ్ట్కి, రైట్కి, దేని దానికి అక్కడ మనం 6 కేబుల్స్ పెట్టుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.
అలా కనెక్ట్ చేసుకొని హోమ్ థియేటర్ ద్వారా మనం 5.1 ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇందులో మనం ఏ పార్ట్ యూజ్ చేసామనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 012 2 amp ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఇది మ్యాక్స్వర్త్ వాళ్ళది. ఇది వచ్చేసి FT003 లేటెస్ట్ వర్షన్ డికోడర్ బోర్డు. ఇదే మనకు డిజిటల్ ఇన్పుట్స్ని 5.1గా కన్వర్ట్ చేసి ఎనలాగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇది వచ్చేసి డికోడర్ కంట్రోల్ బోర్డు. ఇది మనకు దీని నుండి కంట్రోల్ బోర్డు అనేది మనకు ఇక్కడ 5.1 ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డికోడర్ ఆన్ అవి తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మనం యాక్స్లో పెట్టుకున్నప్పుడు బ్లూటూత్ ఆన్ చేసుకున్నప్పుడు USB బోర్డు ఆన్ అయ్యే విధంగానైతే ఈ కంట్రోల్ బోర్డుని డిజైన్ చేయడం జరిగింది. అయితే చాలా వాటికి ఈ కంట్రోల్ బోర్డు లేకుండా కూడా డిజైన్ చేస్తారు. కాకపోతే అలాంటి అప్పుడు ఏమవుతుందంటే మనం డికోడర్ ఇది ఆప్టికల్ కానీ HDMI ARC కనుక ఆన్లో పెట్టుకున్నప్పుడు ఈ బ్లూటూత్ ప్యానల్ అనేది కంటిన్యూగా ఆన్ అయ్యి రన్నింగ్లోనే ఉంటుంది. అలా కాకుండా ఇది ఓన్లీ మనం డిజిటల్ కంటెంట్ ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రము ఈ బ్లూటూత్ బోర్డు ఆఫ్ అయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ కంట్రోలు. ఇది 6 ఛానల్ కోసం అని ఇక్కడ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఇది పగారియా USB బోర్డు, బిగ్ డిస్ప్లే అండ్ వైడ్ డిస్ప్లే. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇండికేటర్సు. మామూలుగా అయితే డికోడర్కి ఇండికేటర్స్ అనేది బ్యాక్ సైడ్లో ఇస్తారు. అయితే మనం ఇక్కడ ఈ ఇండికేటర్స్ని కట్ చేసి మనకు ఫ్రంట్లో ఇండికేట్ అయ్యే విధంగానైతే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాము. పవర్ ఆన్ చేస్తున్నా. చూడండి, పవర్ ఆన్ అయింది. ఇండికేషన్ ఇందులో బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ లైట్ వేసాను. ఇక్కడ ఇండికేషన్ వస్తుంది, ఆప్టికల్లో ఉంది. ఇది సోర్స్ బటన్, ఇది సెలెక్టర్ స్విచ్, ఇది కోఎక్సెల్, ఇది ARC HDMI ARC. ఇప్పుడు బ్లూటూత్ ఆన్ అయింది. ఇలా మనకు ఈ డిజిటల్లో కాకుండా ఇప్పుడు మళ్ళీ మనం బ్లూటూత్లో ఆన్ చేసినప్పుడు ఇది స్టీరియోలో కాకుండా ఇది డికోడర్ బోర్డుకు వెళ్ళి ఆ డికోడర్ నుండి మనకు మళ్ళీ ప్రోలాజిక్ 2లో కన్వర్ట్ అయ్యి ఆడియో అనేది 6 ట్రాక్గా రావడం జరుగుతుంది. కాకపోతే ఒరిజినల్ 5.1 అంత ఇదిగా అయితే రాదు, కాకపోతే ప్రోలాజిక్లో వస్తుంది. దీంట్లో ఈ USB సెలెక్ట్ FM యాక్స్ వచ్చినప్పుడు ఇందులో మనం స్టీరియో యాక్స్ ఉంటుంది కదా, ఆ యాక్స్ అనేది మనకు ఈ బ్యాక్లో స్టీరియో ఇన్పుట్స్ అనేది ఉండదు, ఇక్కడ ఉంటుంది USB బోర్డుకి. ఇందులో పెట్టేసుకొని అయితే స్టీరియో ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్టీరియోని కూడా మళ్ళీ USB దారం నుండి డికోడర్కి వెళ్ళి ఆ డికోడర్ నుండి మళ్ళీ ప్రోలాజిక్గా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఇది కొద్దిగా ఈ బోర్డుకి మైక్ ఆప్షన్ కూడా ఉంది, కాకపోతే ఇది ఇందులో మనం యాడ్ చేయలేదు. బ్లూటూత్ దీనికి USB ఆప్షన్ అంటే దీనికి పెన్ డ్రైవ్ పెట్టేగానే డైరెక్ట్ USB ఆన్ అవుతుంది. ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు USB రన్ అవుతుంది. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అయితే ఒకసారి చూద్దాము. ఇంకోటి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా, దీనికి USB ప్లేయర్కి రిమోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ USB అనేది ఓన్లీ మన USB బోర్డు మాత్రమే వర్క్ అవుతుంది. మనం డిజిటల్ ఆన్లో పెట్టుకోవాలంటే ఈ రిమోట్ ద్వారా కాకుండా ఈ సెలెక్టర్ స్విచ్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి సౌండ్ అప్ అండ్ డౌను ప్లస్ మోడ్ బటను సెలెక్టర్సు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే ఇందులో EQ బటన్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం USB బోర్డులో కూడా బేస్ ట్రిబుల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను.
బేస్, ట్రిబుల్స్, బేస్ 9 దాకా ఉన్నది, బేస్ తగ్గించాను. అలాగే ట్రిబుల్స్ ఇలా దీంట్లో బేస్ ట్రిబుల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ప్రియాంపుల్ అనేది. ఇది దీనికి ఉన్న ఫీచరు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి చెక్ చేద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒకటి హోమ్ థియేటర్ పెట్టాను, చూడవచ్చు. దీనికి స్టీరియో ఇన్పుట్స్ ఉన్నాయి, పైప్ అండ్ ఇన్పుట్స్ లేవు. దీనిని తీసుకొని మనం ఈ 6 hours ఇక్కడ పైప్ అండ్ హోమ్ థియేటర్ అయితే ఇక్కడ 6 tracks ఉంటాయి. 6 ఇది స్టీరియో కాబట్టి 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం, ఆడియో ఒక్కొక్క ఛానల్గా చెక్ చేద్దాము. బ్లూటూత్ అది యూఎస్బి రన్నింగ్లో ఉంది. యూఎస్బి ద్వారా ఫ్రంట్ లెఫ్ట్ ఇది, ఫ్రంట్ రైట్ ఇది నేను పెట్టేది. సెంటర్ ఇది, సరౌండ్ లెఫ్ట్ ఇది, సరౌండ్ రైట్. సబ్వూఫర్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వినేది ఇది ఒరిజినల్ 5.1 కంటెంట్ కాదు, యూఎస్బి ద్వారా ప్లే చేసింది స్టీరియో నుండి వచ్చి మనకు ప్రోలాజిక్గా కన్వర్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆప్టికల్ ద్వారా డిజిటల్ కంటెంట్ వేస్తే ఎలా వస్తుంది, ఎలా డివైడింగ్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది ఆప్టికల్లో పెడదాం. డిజిటల్ ఇన్పుట్స్ ఆప్టికల్ ఇది. ఇక్కడ చూడండి, ఆప్టికల్ సిగ్నల్ వస్తుంది, డిజిటల్ సిగ్నల్ ఇది. ఇక్కడ కనెక్ట్ చేశాను. ఫ్రంట్ లెఫ్ట్లో పెట్టాను, ఇక్కడ చూడవచ్చు. ఫ్రంట్ రైట్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ముందు స్టేషన్ ఇక్కడ సెంటర్లో పెట్టాను. రాకేష్ తీసుకురా. మీ ఆంటీకి ఫోన్ చేయండి. ఆంటీ అంటే చంపిస్తుంది, కాచే అని పిలవాలి. హలో, దగ్గర దివగారు స్టేషన్ అంటే ఇట్లానే ఉంటది. ఈ పొరులకి మన బాడీ సరౌండ్ రైట్ చూడొచ్చా. సరౌండ్ లెఫ్ట్లో పెట్టుకున్నాను. సబ్వూఫర్ అది.
ఛానల్ సెంటర్లో సెంటర్ అది చదే ఈ నెయిల్సా బ్లేడ్సా ఇసంటే మారణాయుధాలతోటి పోలీసుల మీద దాడి చేస్తావా? కేసు పెట్టి ఇక్కడ ఇండికేషన్ కూడా డాల్బీ డిజిటల్ చూపిస్తుంది చూడండి, బ్లింక్ అవుతుంది కదా, అది డిడి అంటే డాల్బీ డిజిటల్ అని. ఈ డికోడర్ అనేది ఆప్టికల్లో కానీ కోఎక్సెల్లో కానీ ఏఆర్సీలో కానీ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మనము డిజిటల్ కంటెంట్ వేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా డివైడింగ్ అనేది వస్తుంది. ఏ ఛానల్కి ఆ ఛానల్ అనేది డివైడ్ వస్తుంది. లేకుండా నార్మల్ స్టీరియో ఛానల్ వేసి టీవీ ఛానల్స్ వేసి దాంట్లో చాలా ఓల్డ్ మూవీస్ వేసి నాకు డివైడింగ్ రావట్లేదు అని అంటే రాదు భయ్యా. యాజ్ ఇట్ ఈజీగా ఒరిజినల్ డిజిటల్ కంటెంట్ వేస్తేనే మనకు డివైడింగ్ అనేది వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రీ యాంప్లిఫైర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఎలా డివైడింగ్ వస్తుందో అనేది మీరు చూశారు లైవ్లో. ఇలాంటి ప్రీ యాంప్లిఫైర్లు అనేది ఎక్కువ శాతంలో ఇంట్లో చిన్నపాటి హోమ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు వేలు పెట్టి యాంప్లిఫైర్ తీసుకోలేరు కాబట్టి, డిజిటల్ యాంప్లిఫైర్లు తీసుకోలేరు కాబట్టి, ఉన్న కొద్దిగా మనం ఇలాంటి డికోడర్ ప్రీ యాంప్లిఫైర్ అనేది తీసుకుంటే 5.1 డిజిటల్ కంటెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.